భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాల గురించి మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది మరిన్ని వివరాలు అందిస్తారు. సుప్రసిద్ధ గ్రామ దేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి భీమవరం పట్టణ ఎడవేల్పు శ్రీ మావుల్లమ్మవారి దేవస్థానం నుండి దేవి శ్రవణాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులోని భాగంగా ఈరోజు రెండవ రోజు శ్రీ అమ్మవారు భక్తులకి బాలాత్రి గుండె సుందరిగా దర్శనమిచ్చారు. ఇక్కడ వచ్చే భక్తులకి ఏర్పాట్లు ఈ నవరాత్రులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఆలయ గణేష్ గారిని అడిగి తెలుసు. చెప్పండి. జై శ్రీ మావుల్లమ్మ, జై జై శ్రీ మావుల్లమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేస్తున్న ప్రముఖ ఎడవేల్పు ఆరాధ్యుడు శ్రీ శ్రీ మావుల్లమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు. మా ఊళ్ళో అంటే మా ఊళ్ళందుకు మా అమ్మవారన్న భావంతో విశేషమైన శక్తి ఉన్న అమ్మవారు. కష్టాలు ఎవరు చేస్తే పరిస్థితున్నప్పుడు అమ్మవారు ఆశ్రయిస్తే ఆ కష్టాల నుంచి ఎట్టి పరిస్థితి గట్టి బలమైన నమ్మకం ఉంది. అత్యంత అంత గొప్పదైన ఈ అమ్మవారు సిటీలో ఈ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ బాలాత్రి సుందర అమ్మవారి అలంకారం. ఇవాళ ఈ అమ్మవారిని అలంకారం చూసిన వారికి సర్వ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మిక. అలాగే బాధగా పట్టిన ఈ అమ్మవారు రేపు వేదాలకు ముఖానికి వేదాలకు ముఖంగా భావించి గాయత్రి అలంకారం అంటే పిల్ల పుట్టింది చదువు అన్నది సంకేతంగా చెప్పే భక్తి. ఈ గాయత్రి అలంకారం రోజున రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 వరకు వేద సదస్సు వేద పండితుల సభ జరుగుతుంది. ఎప్పుడు కన్నా ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా వేదాలు ఇవన్నీ ముఖ్యమైన భాగాలు సామాన్య భక్తులకి ప్రజలకి కొంచెం అర్థమయ్యే రీతిలో తెలియచేయడానికి విశాఖపట్నం చెందిన భాస్కర్ భట్ల సత్యప్రసాద్ శర్మ అని మహానుభావుని మనం ఆహ్వానించడం జరిగింది. ఆయన వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ప్రతి పెద్దలు పిల్లలు అందరూ రేపు గాయత్రి మధ్యాహ్నం 3 వచ్చి ఆ కార్యక్రమం విని జ్ఞానాన్ని మన జ్ఞానం పొందడానికి వచ్చిన అవకాశం భావించి అమ్మవారిని దర్శించి తరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే గారు మావుల్లమ్మవారిని ఎప్పటి నుంచో బంగారు వర్ణ సేనలో చూడాలని భక్తులు ఆశిస్తున్నారు. అది ఎప్పుడులోగా నెరవేరుతుందంటారు? అమ్మవారు బంగారం చే ఋషిలో ఇప్పటికే సగం మేర అయితే అమ్మవారికి నిత్యాలంకరణలో 50 కేజీలు బంగారం ఉంది. ఇటీవల మన గౌరవ శాసనసభ్యులు తిరుపతి రామాంజనేయులు గారు ఆయన చాలా శ్రద్ధాశక్తులు కనపరిచి ఎట్టి పరిస్థితుల్లో ఈ బంగారు చీర ఈ వీళ్ళని తొందరగా పూర్తి అవ్వాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా పెద్దలతో సమావేశం కూడా ఇప్పటికే నిర్వహించడం జరిగింది. అందులో ఈ కార్యాచరణకు వస్తుంది. మన దేవస్థానం దగ్గర కూడా సుమారు 23 కేజీల బంగారు రెడీగా ఉంది. దాంతో ఈ సంక్రాంతి నాటికి చాలా మట్టికి 30% పూర్తయ్యి మిగతా భాగంతో మనకి సంవత్సరంలో పూర్తయితే నాశాభావంగా అమ్మవారు అవుతుంది. అందరూ ఊరంతా బాగుంటే అందరూ సహకరిస్తారు. అందరూ మా అమ్మవారి భావంతో ఉన్నారు. అందరూ బాగుంటారు. అదేవిధంగా అమ్మవారి చర్య ఎక్కువ వచ్చి భీమవరం పట్టణానికి ఉత్సవాల్లో జరిగిన అన్ని రోజులు కూడా లక్షలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఉంటారు. అలాగే వచ్చిన భక్తులకి సకల సౌకర్యాలు మేము నిర్వహిస్తున్నామని, అలాగే అఖండ అన్న సమాధానం కూడా నిర్వహిస్తున్నామని